ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున వీలైనంత వరకు కూడా అందరూ కూడా శివాలయ సందర్శన చేయడం కానీ, లేకపోతే శివుడికి సంబంధించిన నామాలు, అలాగే శివుడికి సంబంధించిన నామాలతో పాటుగా ఏదైనా చంద్రశేఖరాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ, విశ్వనాథాష్టకం ఏదైనా సరే ఎనీథింగ్, అదే శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ ఎనీథింగ్ చేసుకోవడం అనేది చాలా వరకు మీకు ప్రశాంతత, తర్వాత దాంతోపాటుగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది కనుక అది చేయడం, లేదా మీ ఇష్టంగా ఉండే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం బట్టి కూడా అది కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. ఏది ఏమైనా గోచారీత్యా చెప్పుకునే ఫలితాలకి ఏ రోజుకు ఆ రోజు దానికి తగిన విధంగా మీ ఇష్టదేవత ప్రార్థన కావచ్చు, లేకపోతే ఇందులో చెప్పిన విధంగా ఈ యొక్క శ్లోకాలు ఏదైనా సరే చేసుకోవడం బట్టి కూడా, లేకపోతే శివాలయ సందర్శన ఈ రోజున ఏ రోజు ఏదైనా చేయగలిగిన దేవాలయ సందర్శన కానీ చేయడం బట్టి ఏమవుతుందంటే కొంతైనా మీరు చేసుకోవడం బట్టి గోచారీత్యా ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా ఉంటే ఏ రోజుకు ఆ రోజు దానికి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం బట్టి దాన్ని అధిగమించగలరు. ప్రధానంగా మీ నడిచే దశలు అంతర్దశలకు సంబంధించిన వాటికి ప్రధానంగా పెద్ద పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటూనే ఉంటారు కనుక ఇది రోజు చెప్పుకునే దానికి సంబంధించిన విషయాల్లో ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల స్థిరత్వం, అభివృద్ధి అనేది కూడా ఏర్పడుతుంది కనుక ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళగలరని ఆశిస్తున్నాను.